మరి అసూయ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పాగా. ఓ మంచి కారు కొనుక్కున్నారు అనుకోండి, మీరు వెంటనే ఏం చేయాలి? ప్రభువా, అతన్ని కనికరించి మంచి కారు ఇచ్చా, థ్యాంక్స్ అయ్యా అన్నామనుకో, ప్రభు ఏమంటాడు తెలుసా? తగిన సమయంలో నీకు కూడా ఇస్తానులే అంటాడు. అర్థమైందా? ఎవరైనా ఒక చక్కని ఇల్లు కట్టుకున్నారు అనుకోండి, సంతోషించి, ప్రభువా, అతను ఎంతో కష్టపడేవాడు, మంచివాడు, ఆత్మీయుడు, మంచి ఇల్లు ఇచ్చావు ప్రభువా, అతని తరఫున నీకు నేను కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని నువ్వు అన్నావు అనుకో, ప్రభు అంటాడు నీకు కూడా మంచి ఇల్లు ఇస్తానులే. ఎదుటి వాని కోసం ప్రభువును స్తుతించిన, ఎదుటి వాని కోసం ప్రభువుకు ప్రార్థన చేసిన వినో, రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావో మర్చిపోవద్దు. యోబు తనను గాయపరిచిన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే ఏం పొందుకున్నాడో చూడండి, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇది అద్భుతమైనటువంటి ఆత్మీయ స్తోత్రం.